అసలు డికే చూడండి ఎలా పడుతుంది రిజెక్షన్ పడుతున్నప్పుడు. మార్కెట్ ఇది 82,414 82,784 మధ్యలోనే జోన్లో ఉంది సార్. ప్రీవియస్ ప్రైస్ తీసుకొని మార్కెట్ ఇది ఇది బ్రేక్ అవ్వకుండా మార్కెట్లో మూమెంట్ రాదనుకున్నాం, కానీ ఇక్కడ ఉన్న లెవెల్ ప్రకారం మార్కెట్ దీన్ని టచ్ అయిందా, వచ్చిన తర్వాత మనకు ఒక రీట్రేస్మెంట్ వచ్చింది. ఇది మనకి మన లెవెల్స్కి మ్యాచ్ అయింది. సో అక్కడి నుంచి మార్కెట్ రావాలి. ఇది మన వ్యూ, ప్రజెంట్ మన వ్యూ ఇది. మీకు ఏం చెప్తున్నా, మనకి ప్రాబబిలిటీ ఉంది రావడానికి అన్నప్పుడు ట్రేడ్ తీసుకుంటాం అంతే. ఇప్పుడు ఒకవేళ మూవ్ రావాలి, ఎంతవరకు రావాలి ఒకవేళ వస్తే, ఒకవేళ కాల్ సైడ్ షిఫ్ట్ అవుదామన్నా నాకు ఇంతవరకు రావాలి. ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఏమన్నా మూమెంట్ చూపించింది అనుకోండి కాల్ సైడ్కి, నేను కాల్ సైడ్ తీసుకుంటా. లేదు, ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక్కడ క్లోజ్ అయిపోతే మార్కెట్ ఇంకా ఫాలో అవుతుంది. సో ఇది ఉన్న ఇప్పుడు నా వ్యూ ఇది. ఓకేనా? యాక్చువల్గా మనం అనుకున్న ప్రకారం ఏంటి, ఒక 2 స్వింగ్స్ ఎప్పుడైతే క్రియేట్ అయ్యాయో వీటిని బ్రేక్ చేయనంత వరకు మార్కెట్ ఏం చేస్తుంది, లోపలే తిరుగుద్ది ఇలా కదా. ఈ రెండింటిని బ్రేక్ చేయనంత వరకు మార్కెట్ లోపలే తిరుగుద్ది. కానీ కొంచెం అడ్వాన్స్గా ఆలోచించుకుంటే ప్రీమియంలో ఒక మంచి లెవెల్ ఉంది, ఒక మంచి లెవెల్ దొరికింది ప్రీమియంలో. దాంతోపాటు ఇక్కడ కూడా మంచి ఫ్యాక్టర్స్ అన్నీ దొరికాయి. సో ఏమో ఒక ఎన్ని పాయింట్స్ ఉంది స్టాప్ లాస్, ఒక 20 పాయింట్స్ రిస్క్ చేస్తే ఒక మంచి మూవ్ జరిగితే దా ప్రాబబిలిటీ గేమే కాబట్టి. సో ఇదన్నమాట. చూడండి డికే జరుగుతుంది, నియర్ బై వచ్చేసింది. ఇక్కడ స్టాప్లో సిట్ అవ్వడానికి జస్ట్ ఆగింది అలా. అది కూడా ఒక 1 పాయింట్ బఫర్ పెట్టుకోవడం వల్ల.
డికే జరిగితే ప్రాబ్లం ఏంటంటే మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్లోనే వస్తుంది, బట్ మన స్టాప్లో సిట్ చేసుకుని వస్తుంది, అదే బాధ. హాఫ్ బాటిల్ బుక్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. ఎందుకంటే ఇక్కడి నుంచే కదా వచ్చింది, చూడాలి. 2 times ఇక్కడి నుంచే కదా భయంగా వచ్చింది. చూసుకోండి 30 పాయింట్స్. నేను మినిమల్ గా ట్రేడ్ చేస్తున్నాను సార్, తెలిసిన బయటికి ఓకే, 1 or 2 క్వాంటిటీస్ చెప్తాను అంతే, ఎక్కువ రిస్క్ ఎందుకని. ఓకే. ఎగ్జిట్ అయ్యారా తౌజీఫ్, లీలాకృష్ణ? అది కొంచెం ఎగ్జిట్ అయినా సార్, అర్థం చిన్న కాదు. క్వాంటిటీ 3 లాట్స్ తెచ్చాను, 3 లాట్స్ తీసుకున్నాను సార్, 30% ఎగ్జిట్ అయ్యాను. ఓకే, లీలాకృష్ణ, అభిరామ్, తౌజీఫ్? ఐఎమ్ 30 పాయింట్స్ బుక్. మనం అనుకున్న దాన్ని కాదని ఎక్కడికి వెళ్దండి. 60 పాయింట్స్. అలా పోతుంది, ఇలా పోతుంది, అది ఇది. ఇంకా శేఖర్ గారు బుక్ చేశారా? శేఖర్ సార్ ఏం బడ్జెట్ ఉన్నా మన స్ట్రాటజీ తీసుకెళ్తుంది సార్. మీకు ఏం చెప్పాను, మనకు సంబంధించిన సెక్టార్స్లో ఏవైనా ఇన్వెస్ట్మెంట్ల గురించి మాట్లాడితేనే మూవ్ ఉంటుంది. దీంట్లో ఎందుకు, దీనికి సంబంధించిన దాంట్లో వస్తేనే కదా. అవును సార్. ఇందాక మాట్లాడుకుంటే శేఖర్, ఈయన లలిత ఎవరండి? వేరే మెయిల్ నుంచి బ్రో నేను నాగేంద్రనే, నాది స్టార్ట్ అయింది మా మిత్రుడు. మనకు కనిపించలే కదా, యాక్సెప్ట్ చేయలేదు నేను. బుక్ చేసావా నాగేంద్ర? బుక్ చేసా లేదా? ఏంటి
లేదు కూర్చున్నాను. ఓకే ఓకే ఈరోజు అంతా వాకింగ్ అంతా. ఓకే అభిరామ్ గారు తీసుకున్నారండి ఏమన్నా చూస్తున్నారా అభిరామ్? అవును సార్ నాన్న. మీరు ఎలాగో తీసుకుంటారులే, మీరు తీసుకోకుండా ఎందుకుంటారు? తీసుకున్నారు లేదా? లేదు సార్ ఇట్లా ఆఫ్ వచ్చింది కవర్ చేశాను. ఓకే సార్ జోన్ దగ్గరకు వచ్చింది. లేదండి నీకు స్లోగా వస్తుంది మార్కెట్ డౌన్ సైడ్కి. ఓకే స్ట్రక్చర్ మారేంత వరకు ఇంకా కాల్ సైడ్ ప్లాన్ చేయొద్దు, స్లోగా వస్తుంది అనుకుంటున్నాను. 100 పాయింట్స్ అయిపోతే క్లోజ్ చేస్తా. అట్లా జోన్ దగ్గరకు వచ్చి అయింది సార్. జోన్ ఫిబ్రవరిలో. క్లోజ్ అయిపోయింది. ఓకే బ్రో కమాన్ కమాన్. ఎందుకులే. ఓకేనండి, ఎవరు కూడా హోల్డ్ చేయలేదు హాఫ్ క్వాంటిటీ బుక్ చేసి, ఒక్కరు కూడా సార్. ఇంతే ఉంటుంది బడ్జెట్ అయినా ఏడైనా, ఇంతకు మించి ఏం జరగదు మార్కెట్లో. నరేందర్ బుక్ చేసుకున్నారా? బుక్ చేసుకున్నారా? ఓకే. అంటే మీరు మార్నింగ్ వచ్చి సండే రోజు కూడా ఇంతసేపు ఉన్నప్పుడు మినిమం ప్లస్లో ఎండ్ అవ్వకపోతే అనవసరం కదా. యాక్చువల్గా ఏంటంటే చూడండి, ఇక్కడ ఈ బఫర్, ఒక చిన్న బఫర్ అదొక్కటే. యాక్చువల్గా స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలంటే మనం ఇక్కడ పెట్టాలి కదా. అంటే మీ గురించి చెప్తున్నాను, అంటారు కదా టచ్ చేసి వెళ్ళిపోతుంది. టచ్ చేసి ఒక 100 పాయింట్స్ ర్యాలీ. ఈసారి మీరు ఏం చేస్తారంటే, ఎప్పుడైనా నేను ఎంట్రీ ఇచ్చినప్పుడు క్యాండిల్ కింద ఒక 2 పాయింట్స్ బఫర్ పెట్టుకోండి, ఓకేనా? ఒక 2 పాయింట్స్, ఆ 1 పాయింట్ వల్ల ట్రేడ్ నిలబడింది. యాక్చువల్గా అదే ఇండెక్స్లో హిట్ అవ్వదు, ప్రీమియంలో హిట్ అయ్యి వెళ్తుంది. సో మనకి ఓకే సరేనండి, క్లోజ్ చేసేసుకోండి. ఇంకా రేపు మార్నింగ్ మామూలే క్లియర్ చేసుకోండి, వాళ్ళు క్లియర్ చేసేసుకోండి. నాకు మెసేజ్ చేయమని చెప్పాను, ఎవరికి క్లియర్ అయిపోయిన వాళ్ళు కొంతమంది చేశారు, మిగిలిన వాళ్ళు కూడా మెసేజ్ చేయండి. ఇండివిజువల్గానే పంపుతాను లింక్ క్లాసెస్కి, ఓకేనా? ఎవరికి వాళ్ళకి. టైమింగ్స్ ఏంటండి? 8 to 9 అనుకున్నాం కదా. బిఫోర్ మార్కెట్ అవర్స్, ఆఫ్టర్ మార్కెట్, ఈవినింగ్ 8 to 9. మార్నింగ్ మార్కెట్ వదిలేసి మనం క్లాసెస్ చెప్పుకుంటాం. ఓకేనండి, బాయ్. ఓకే సార్. బాయ్ బ్రో.